భేతాళ, ఇది గొర్రెల కాపరి తెలివి కాదు, యువరాణి అహంకారము కాదు, ఆమె అతి విశ్వాసం. గొర్రెల కాపరి ఒక గీత గీచి దాన్ని తాకకుండా చెరపకుండా చిన్నది చేయమన్నాడు. ఆమె అతి విశ్వాసంతో తర్కశాస్త్రాలు గణిత శాస్త్రాలు వెతికింది. కానీ ఆ గీత పక్కన మరో పెద్ద గీత గీస్తే సరిపోతుందన్న చిన్న విషయాన్ని గ్రహించలేకపోయింది. భేష్ విక్రమార్క, సరైన సమాధానం చెప్పి నా మౌనాన్ని వీడేలా చేశావు. ఇదిగో నేను వెళ్తున్నాను. మళ్ళీ విక్రమార్కుడు ఆ చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. రాజా, ఐదవ కథ విను. ఒక కాంత తన భర్తను అమితంగా ప్రేమించేది. ఒకరోజు ఒక విషసర్పం ఆమె భర్తను కాటేయబోయింది. కానీ ఆమె ఆ పాముకు ఎదురొడ్డి, నా ప్రాణం తీసుకో, నా భర్తను వదిలే అని వేడుకుంది. పాము ఆమె ప్రేమకు ముగ్ధులై ఒక వింత వరం ఇచ్చింది. చెప్పు విక్రమార్క, విషానికి మారేడుకాయ లాంటి పాము ప్రేమకు ఎలా లొంగిపోయింది? ఆ పాము ఇచ్చింది వరమా, శాపమా? సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది.